హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారము, పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతోంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. కొన్ని కేటగిరీలలో బిల్లులు క్లియర్ అవుతుండగా చాలా వరకు బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరణ చర్యలు చేపడుతోంది. ఏ ట్రెజరీ పరిధిలో ఏ బిల్లులు చెల్లించబడ్డాయి, ఏవి పెండింగ్లో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మిత్రులు గమనిస్తున్నట్టుగా కొన్ని రకాల బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాము. మొదటగా జిఐఎస్ ఫైనల్ పేమెంట్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులకు సంబంధించి జిఐఎస్ ఫైనల్ పేమెంట్స్ అమౌంట్ వారి ఖాతాలలో క్రెడిట్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. జెడ్పీపీఎఫ్ లోన్లు. ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకున్న జెడ్పీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ లోన్ మొత్తం ఈరోజు ఉదయం 8:46 వారి ఖాతాలో జమ అయింది. ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీకి సంబంధించి కొన్ని బిల్లులు క్రమంగా క్లియర్ అవుతున్నాయి. చాలామంది ఉద్యోగుల ఖాతాల్లో ఈ మొత్తాలు జమ అవుతున్నట్టు సమాచారం. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు జిఎస్టీ బిల్లులకు సంబంధించిన మొత్తాలు కూడా జమ అయినట్టు తెలుస్తోంది. సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గతంలో నిలిచిపోయిన ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ వారి ప్రాన్ ఖాతాలో జమ అయినట్టు ఇదివరకే నిర్ధారించబడింది. ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే అనేక ముఖ్యమైన బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీటి క్లియరెన్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుల బిల్లుల విషయానికి వచ్చినట్లయితే సరెండర్ లీవ్ బిల్స్ ఎస్ఎల్స్. ఉపాధ్యాయులకు సంబంధించిన ఎస్ఎల్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. టీఏ అరియర్స్. ప్రయాణ భత్యానికి సంబంధించిన బకాయిలు చాలా కాలంగా నిలిచిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు. ఎర్నడ్ లీవ్స్. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ఎర్నడ్ లీవ్స్ నగదు చెల్లింపు పెండింగ్లో ఉన్నాయి. ఎస్ఎల్ బిల్లులు 2021 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు. కమ్యూటేషన్ పెన్షన్ కమ్యూటేషన్. 300 రోజుల పెన్షన్ కమ్యూటేషన్ ఎన్కాష్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. 11వ పిఆర్సీ బకాయిలు. పెన్షనర్లకు చెల్లించాల్సిన 11వ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా విడుదల కాలేదు. మెడికల్ బిల్లులు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల మెడికల్ బిల్లులు కూడా నిరీక్షణలోనే ఉన్నాయి. ఇతర శాఖల బిల్లులు. పోలీస్ శాఖ. పోలీస్ మిత్రులకు సంబంధించి టీఏ బిల్లులు అలాగే ఎస్ఎల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి బకాయిలు, వివిధ రకాల బకాయిలు అయితే పెండింగ్లోనే ఉండగా సిఎఫ్ఎంఎస్ పోర్టల్పై ముఖ్య గమనికలు డీడీఓల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిటైర్ అయ్యి వారి ఈఎల్స్ హెచ్పిఎల్ బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరం అయినటువంటి 2024-25 ప్రారంభం కావడంతో కొత్త బిల్ నెంబర్ జనరేట్ చేయబడింది. సో మూవ్డ్ టు 2025 అని ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తూ ఉన్నాయి. ఫైనాన్స్ శాఖ నిధి పోర్టల్ ద్వారా అందించిన సమాచారం ప్రకారంగా డీడీఓలు ఈ బిల్లులను తిరిగి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయబడతాయి. ఇక నిధుల సమీకరణ కోసం, సో ఇదంతా డీడీఓలకు సంబంధించండి. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం చర్యలు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి అవసరమైన నిధులు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా నిధులు సమీకరిస్తోంది. సో ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ పై జూన్ 10వ తేదీన సెక్యూరిటీస్ వేలం ద్వారా 7,000 కోట్లు సమీకరించనుంది.
ప్రాముఖ్యత గత 2 వారాల్లో ప్రభుత్వం ఇప్పటికే రుణం తీసుకోవడంలో ఇది రెండోసారి. ఇది కొత్త ఇప్పుడు తీసుకునే దాంతో మొత్తం కలిపి 14,000 కోట్లు. అంటే ఇదివరకు జూన్ 3వ తేదీన మనకు 7,000 కోట్లు, తర్వాత ఇప్పుడు మరొక 7,000 కోట్లు, మొత్తం కలిపి 14,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నట్లు అవుతుంది. ఈ నిధులు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడతాయని అయితే భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి బట్టి ప్రభుత్వం నిధులు సమీకరించి క్రమక్రమంగా బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉంది. కొన్ని చెల్లింపులు ఇప్పటికే జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల పెన్షనర్ల తమ బకాయిల కోసం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని బిల్లులు క్లియర్ అవుతాయని ఆశిద్దాము. తాజా అప్డేట్స్ కోసం సంబంధిత పోర్టల్ను తనిఖీ చేస్తూ ఉండండి. మీ యొక్క బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే ఈ యొక్క 7,000 కోట్లకు సంబంధించి అమౌంట్ కనుక నిధులు పెండింగ్ బిల్లు కేటాయించినట్లయితే ఖచ్చితంగా మనకైతే అమౌంట్ జమ అవుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో దీనికోసం ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.